సంఘం చాలా ఆదరించింది. గెస్ట్ రూమ్లోనే సౌకర్యాన్ని ఇచ్చి మరి కొత్తగా వెళ్ళినటువంటి జాన్ కెనడీని ఆదరించిన సంఘం. ఆ సంఘంలో ఇప్పుడు ప్రజెంటు మమేకమై ఒక మంచి సభ్యుడిగా జాన్ కెనడీ సాగుతున్నాడు. గత సంవత్సరంలో ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. అదే ఎబెనేజర్ క్రిస్టియన్ అసెంబ్లీ న్యూఢిల్లీ నుంచి గాడ్విన్ జార్జి గారు వారు వచ్చి మరి 2-3 దినాలు స్థానిక సంఘంలో మాత్రమే జరిగింది. స్థానికంగా శ్రేష్టమైన వర్తమానాలు దేవుని సేవకులు అందించారు. మా సంఘం సహోదరులందరూ జాన్ కెనడీ చెప్పగానే అన్న ఇట్లా మంచి వర్తమానికులు ఉన్నారు, మనం తెలుసుకుందాం అనగానే వారి వర్తమానాలు ఎట్లా ఉంటాయో మాకు తెలియదు, కానీ మేమందరం అయితే జాన్ చెప్పగానే వెంటనే అంగీకరించాం. ఎందుకంటే అంత ఆత్మీయంగా ప్రభులో ఉన్నాడు కాబట్టి. అక్కడ సంఘంతో కలిసి ఇంగ్లీష్లో కూడా ఆరాధనలో వర్తమానం వారితో కలిసి ఉండడం మంచిగా అనిపించింది. కాబట్టి ఈ మీటింగ్స్ విషయంలో కూడా అలెక్స్ జార్జ్ గారిని మీటింగ్స్ జరిపించాలని ఆలోచన కలిగినప్పుడు మరి జాన్ కెనడీ చెప్పడం జరిగింది. అందరం అంగీకరించి పిలవడం జరిగింది. కాబట్టి అమూల్యమైన వర్తమానాలు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో సంగతులు మనం విన్నాం. ఈ మీటింగ్స్ విషయంలో ఎక్కువ విస్తరించడం లేదు, కానీ స్థానిక సంఘ సహోదరులందరూ నెహెమ్యా గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆనుకొని పూనుకొని ఏకభావంతో ఏక మనసుతో అందరూ సహకరించడం జరిగింది. ఈ మీటింగ్స్ విషయంలో ప్రార్థన ముఖ్యంగా, అలాగే పరిచర్య, సహకారం, సహోదరులు మాత్రమే కాదు కానీ సంఘంలో సహోదరీలు, సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు అందరూ ఆర్థికంగా ఇచ్చే విషయం కానీ పరిచర్య పరంగా కానీ ఎంత సహకారంగా ఉంటుందో సంఘం. దైవజనులు మా మామగారు యశయ్య గారు దాటి వెళ్ళిపోయినప్పటికి కూడా ఆయన ఉంటే చాలా సంతోషించేవాడు ఈ దినం. కానీ ఇంతకంటే ఎక్కువైన సంతోషంలో నెమ్మది కలిగిన స్థలంలో ప్రభుతో ఉన్నాడు. అందుని బట్టి సంతోషించాలి. కాబట్టి ఈ మీటింగ్స్ విషయమై సహకరించినటువంటి ప్రతి సహోదరులకు నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ స్థలం మేము ఇంతకుముందు మందిరంలోనే ఆ ప్రాంగణంలోనే పెట్టడం జరిగింది. చాలా ఇరుకుగా ఇబ్బందిగా అనిపించింది. ఈ స్థలాన్ని మోటుపల్లి సింగయ్య గారి కుమారుడు మోటుపల్లి వెంకటేశ్వరులు గారు, అరుణ గారు వారు ఈ స్థలాన్ని కొనుక్కున్నారు. వారు కొని బాగు చేసి ఫెన్సింగ్ వేసిన వెంటనే నేను వెళ్ళి మాట్లాడటం, సహోదరులతో కలిసి వారు సంతోషంగా అంగీకరించారు ఈ స్థలం మీటింగ్ జరుపుకోవడానికి. కాబట్టి ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి మోటుపల్లి వెంకటేశ్వరులు అలాగే అరుణ గారులకి మా స్థానిక సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ పెండాల విషయంలో మరి చాలా తక్కువ మరి మాట్లాడడం జరిగింది. ఇందులో సహకారంగా ఆంధ్రే అన్న, ఈ పెండాల యజమాని మీరావళి గారు, ఈ పోలర్స్ వీటన్నిటి విషయంలో ఆయన కొంత మాకు సహకారంగా ఉండి అందించారు. మీరావళి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం మీటింగ్స్ జరిగినప్పుడు డిస్బ్రహ్మయ్య గారు వారు ఎన్ని మంచినీళ్ళైనా, కూలింగ్ నీళ్ళు కానీ అలాగే వంటకు సంబంధించినటువంటి మంచినీళ్ళు కానీ వారి సహకారం చాలా మాకుంటుంది. కాబట్టి బ్రహ్మయ్య గారికి అలాగే మరి శ్రీను మాస్టర్ గారు వారికి కూడా మా సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే జోయల్ జస్వంత్ గారు ఈ సహకార విషయంలో, ఈ మీటింగ్స్ విషయమే సహకార విషయంలో చాలా మాకు సహకరించాడు. ఈ కీబోర్డు ఆనంద్ టీం వారిని అలాగే ఈ
సౌండ్ సిస్టమ్ జాస్వా పాపాయపాలెం వీరందరినీ జస్వంత్ గారే మాకు పరిచయం చేశారు. కాబట్టి ఈ ప్రాంతంలో మరి ఏ విషయంలోనైనా కొంత సహకారంగా దేవుని సేవకులు జస్వంత్ గారు మాకు ఉంటూ ఉన్నారు. అందుని బట్టి జోయల్ జస్వంత్ గారికి, వారి కుటుంబానికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జాస్వా గారికి, ఆనంద్ టీం వారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా మీ సహకారం మాకు అందింది. అందుని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం మాకు ఈ మీటింగ్స్ కొరకు మా ప్రక్కనే ఉన్నటువంటి ఎంబీఆర్ టెంట్ హౌస్ వీరాస్వామి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు వారి కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలా సహకరించినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకెవరినైనా నేను మర్చిపోతే బ్రదర్స్ నాకు గుర్తు చేయవచ్చు. కాబట్టి ఇప్పటికే చాలా సమయమైంది. బాప్తిస్మముల కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ బాప్తిస్మముల కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. ఇద్దరు బాప్తిస్ కార్యక్రమానికి సిద్ధపడి ఉన్నారు. ఆ బాప్తిస్మముల కార్యక్రమాన్ని జోయల్ జస్వంత్ గారు వారు నడిపిస్తారు. ఆయా ప్రాంతాల నుండి మేము పిలువగా ఆహ్వానించగా వచ్చినటువంటి దేవుని సేవకులకు, పెద్దలకు, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి సంఘ ప్రియులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మరి ఈ మీటింగ్స్ కొరకై జోసఫ్ అన్న చిలకలూరుపేట బైబిల్ బుక్ స్టాల్ వారిని ఆహ్వానించగా వారికి కుదరలేదు. మరొక బ్రదర్స్ని వారు గుంటూరు నుంచి వచ్చారు. వారు కూడా మరి చాలామంది మొదటి దినం అడిగారు, అన్నయ్య బైబిల్స్ బుక్ స్టాల్ రాలేదు అని. వారు నిన్న దినం రావడం జరిగింది. వారికి కూడా మా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకేమైనా ఉంటే గుర్తు చేయండి బ్రదర్ బ్రహ్మయ్య. ఓకే, థ్యాంక్ యూ. అందరూ సహోదరులందరూ అలాగే వంట విషయంలో సహకరించినటువంటి కోటే టీం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, సంతోషం. మరొక ప్రకటన ఏంటంటే షాలేం క్రిస్టియన్ అసెంబ్లీ నిర్వహించు 18వ చిల్డ్రన్స్ క్యాంపు 2026 మే 8, 9 రేపు లేదు, ఎల్లుండే 8, 9 తారీఖులో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. స్థలం షాలేం క్రిస్టియన్ అసెంబ్లీ, మేదరమెట్ల, బైబుల్ లెవెన్స్. ఇట్లా ఈ చిల్డ్రన్స్ మిషనరీ సండే స్కూల్ టీచర్స్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. మన ప్రియులు పెద్దలు ప్రభుదాస్ గారి స్థానిక సంఘంలో. కాబట్టి చిన్న బిడ్డలందరూ 8, 9 తారీఖుల్లో మన స్థానిక సంఘ ప్రియులు, ఇంకా ఆయా ప్రాంతాల వారు ఎవరైనా చిన్న బిడ్డలను మీరు పంపించి 8, 9 తారీఖుల్లో ఆ చిల్డ్రన్స్ క్యాంప్లో హాజరుపరచవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. చక్కగా ఆ చిల్డ్రన్స్ క్యాంప్ కూడా జరగడానికి మీరందరూ ప్రార్థన చేయండి. ఇవి ప్రకటనలు. దయచేసి మా ప్రియ సహోదరులందరూ స్టేజ్ మీదకి రండి. బ్రహ్మయ్య గారు, కుంచాల ప్రభాకరరావు గారు, అలాగే బర్నబాస్ గారు, నిత్యజీవన్, వినోద్, అలాగే సహోదరులందరూ రండి. వర్మ గారు రండి. భక్తరాజు గారు, ఎవరి పేరైనా మర్చిపోతే మీరే రండి.